హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు మనం ఏపీ గవర్నమెంట్ అమలు చేసిన పథకాల్లో ఇంకో పథకం గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇంకో పథకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికి అర్హతలు ఏంటి, దానికి ఎవరెవరు అర్హులు, వాళ్ళ అర్హత కలిగిన వారు ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఏమైనా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీరు పొందొచ్చు. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వైఎస్ఆర్ కాపు నేస్తం ఫ్రెండ్స్. ఈ కాపు నేస్తం పథకం ఎలాకి ఏంటి, ఎవరు అర్హులు అంటే పేరులోనే ఉంది ఫ్రెండ్స్, కాపు నేస్తం అని. ఎవరైతే కాపు కులానికి చెందారో వాళ్ళు అర్హులు ఫ్రెండ్స్. కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాల మహిళల జీవనోపాధి మెరుగుదలకు మరియు ఆర్థిక స్వావలంబన కొరకు సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాలలో 75,000 ఆర్థిక సహాయం ఫ్రెండ్స్. అంటే ఒక సంవత్సరానికి 15,000 శాంక్షన్ చేస్తారు. అలా 5 సంవత్సరాలు, గవర్నమెంట్ 5 సంవత్సరాలు కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఒక్కో సంవత్సరం 15,000 చొప్పున వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి అర్హతలు ఏంటంటే 45 నుండి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న కాపు, తెలగ, బల్జ మరియు ఒంటరి కులాలకు చెందిన మహిళలు అర్హులు ఫ్రెండ్స్. అలాగే వీరి నెలసరి ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి ఫ్రెండ్స్. అలా కుటుంబానికి 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల లోపు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. అలా ఉన్నవారు అర్హులు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉండాలి. అంటే ఇల్లు ఉంటే అంతలోపు ఉండాలి ఫ్రెండ్స్. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, 4 చక్రాల వాహనం, ఆటో, టాటా ఏస్, ట్రాక్టర్లో మినహాయింపు. 4 చక్రాల వాహనం కలిగి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు దీనికి అనర్హులు, పెన్షనర్లు కూడా. ఈ 4 చక్రాల వాహనాల్లో ఆటో, టాటా ఏస్, ట్రాక్టర్లు మినహాయింపు ఫ్రెండ్స్. అవి ఉన్న కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఈ జాబితాలో పేరు లేని వాళ్ళు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, అర్హత కలిగిన కాపు, తెలగ, బల్య మరియు ఒంటరి కులంలోకి చెందిన మహిళలు తమ ఆధార్ కార్డు నకలు, అలాగే కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ జత చేసి నిర్ణీత దరఖాస్తును గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా మీ దగ్గరకు వచ్చే వాలంటీర్లకు కానీ ఇచ్చి మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళ అర్హతను మనకు వైఎస్ఆర్ యువర్ సర్వీస్ రిక్వెస్ట్ అనే నెంబర్ ఒకటి ఇస్తారు. అంటే ఈ అర్హతలు ఉండి అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళు అర్హులని తేలితే మనకు నెక్స్ట్ ఎప్పుడైతే శాంక్షన్ చేస్తారో ఆ శాంక్షన్ చేసేటప్పుడు మన పేరు అందులో లిస్ట్లో పెట్టి మనకు కూడా శాంక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నా, ఫిర్యాదులు ఉన్నా, ఏమైనా సూచనలు ఉన్నా 1902 కాల్ చేసి మనం అనేది ఫిర్యాదులు చేయొచ్చు. అలాగే సూచనలు, సలహాలు కూడా ఇవ్వచ్చు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.